అంటే అమర్నాథ్ గారు, అంటే ఇక్కడ పనిష్మెంట్ అన్న అంశం కూడా, అంటే పిల్లల్ని కొట్టలేము, అలా అని ఒక మొట్టికాయ వేసినా వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో, ఏ చర్యకు ఉపక్రమిస్తారో అర్థం కాని భయం ఉంది. ఇది ఆయన మాట్లాడుతుంది. అంటే వాళ్ళని శిక్షించకుండా, వాళ్ళని కొంత భయపెట్టకుండా మరి సన్మార్గంలో నడపడం ఎట్లా? క్లాస్ రూమ్లో శ్రద్ధగా పిల్లలు వినేటట్టు ఎలా చేయాలి? పిల్లలు దేవుడు చల్లని వారే. పిల్లలు మన చేతిలో మయనం బొమ్మలండి. కానీ ఈ మయనం బొమ్మల చేతుల్లోకి నేను ఇందాక చెప్పినట్టుగా సెల్ ఫోన్ వెళ్ళిపోవడం, ఇందాక సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రులు అందరూ కాదండి, ఒక 30 నుంచి 50% తల్లిదండ్రులు మా అబ్బాయినో అమ్మాయినో వేలెత్తి చూపిస్తే వేలు ఇరిచేస్తాం అన్న స్థాయికి వచ్చేస్తుందండి. టీచరు క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కానీ టీచరు పిల్లల్ని కొట్టడానికి నేను వ్యతిరేకం, కొట్టాల్సిన అవసరం లేదు. కానీ మందలింపు ఉంటుంది కదండి, నువ్వు చేసింది తప్పు అని అబ్బాయికో అమ్మాయికో అర్థమయ్యాలి. మందలింపు అంటే ఏదో బూతులు తిట్టడం, కించపరచడం, ఆత్మన్యూనతా భావాన్ని వాళ్ళలో చూపించడం కాదు. తప్పుని తప్పన్నట్టుగా టీచర్ చెప్పాలి, ఇలా చేస్తే ఏదో ఇలా జరుగుతుంది, ఇది మంచిది కాదు అని చెప్పాలి కదా. ఆ చెప్పే అవకాశం కూడా, స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. డిఓలు బాల హక్కుల పేరుతో స్కూళ్ళకి వెళ్ళిపోయి టీచర్లు ఎవరైనా ఏమైనా అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అంటున్నారు. బాలల హక్కులు అంటే బాలల యొక్క సర్వతోముఖాభివృద్ధితో కూడింది కదండి. టీచర్లని విలన్లుగా చేస్తే బాలల హక్కుల పేరుతో టీచర్లు డైల్యూట్ అయిపోయారు. దీనికి తోడు వాళ్ళు చూసే ఈ మొబైల్లో రకరకాల దాంట్లో టీచర్లని జోకర్లుగా తయారు చేశారు. సినిమాలు మనం చూస్తున్నాం. అవునండి. ఇది కాకుండా ప్రభుత్వ లోపాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో యాజమాన్యం యొక్క గంపెడాస, అత్యాస, వాళ్ళ స్వార్థం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. టీచర్ల తప్పు కూడా కొంత ఉందండి. ప్రైవేట్ టీచర్లైనా గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ తప్పు కూడా కొంత ఉంది. కానీ ప్రధానంగా ప్రభుత్వ విధానాలు మారాలి, తల్లిదండ్రుల్లో అవగాహన రావాలి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగుపడాలని కోరుకుంటున్నారు, కానీ దానికి అనుసరించాల్సిన మార్గం తల్లిదండ్రులకి అవగతం కావడం లేదు. ఇది గనక జరిగితే, పిల్లల చేతుల నుంచి సెల్ ఫోన్ తీసేస్తే, తల్లిదండ్రులు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం, టీచర్ని గౌరవించాలి. కొంతమంది టీచర్లు నేను చెప్తున్నాను ఇప్పుడు పిల్లల పాలిట కీచకుల్లా ఉంటున్నారు. అలాంటి వారిని వేరు చేసి వాళ్ళని శిక్షించాలి. కానీ పిల్లల యొక్క బాగు కోరి చెప్పే టీచరు, కొట్టకుండా మందలించే టీచరు, వాళ్ళంటే పిల్లల్లో గౌరవం వచ్చేలా చూడాలి. ఎవరి కోసం ఇవన్నీ చెబుతున్నారు అని పిల్లల్లో అవగాహన రావాలి. ఇది లేకుండా మనం టీచర్ని కనుక, టీచరు అథారిటీని డైల్యూట్ చేస్తే, టీచర్ని ఒక జోకర్గా, ప్రైవేట్ స్కూల్లో బ్రోకర్గా, ఈ మాట వాడినందుకు సారీ అండి, వాస్తవం. కానీ ఇలా మారిస్తే మాత్రం మన సమాజం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. సమాజాన్ని నాశనం చేయాలంటే ముందుగా విద్యా విధానాన్ని, ముఖ్యంగా పాఠశాల విద్యా విధానాన్ని అటాక్ చేయాలని ఎవరో చెప్పారు. ఈ ఉద్దేశపూర్వకంగా కాకపోయినా నేడు మన సమాజంలో జరుగుతుంది అదే. ఓకే.